మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విదర్భ సహా మరాఠ్వాడాలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాలు, వరదల తాకిడికి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో రత్నగిరి, సింధుదుర్గ్, పూణే, కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, సోలాపూర్, పర్భానీ, హింగోలి, నాందేడ్, లాటూర్, ధరషీవ్, అకోలా, అమరావతి జిల్లాలకు వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మరో 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగస టైఫూన్ తైవాన్, చైనా, హాంకాంగ్లో బీభత్సం సృష్టించింది. టైఫూన్ దాటికి తైవాన్లో నదులు ఉప్పొంగి 18 మంది మృతి చెందారు. మరో 20 మంది గల్లంతయ్యారు. దీంతో డిజాస్టర్ రెస్పాన్స్ టీం పనితీరుపై తైవాన్ ప్రధాని దర్యాప్తుకు ఆదేశించారు. ఇటు దక్షిణ చైనాను రాగస ఆగమాగం చేసింది. గువాంగ్డాన్ ప్రావిన్స్ వద్ద తీరాన్ని తాకింది. తీరం వద్ద గంటకు సుమారు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. టైఫూన్ ప్రభావంతో హాంకాంగ్లో కూడా భారీ నష్టం సంభవించింది.